విభిన్న పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటుడు విజయ్ సేతుపతి. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఈ విధంగా మొత్తం 49 చిత్రాలు పూర్తి చేసుకున్నారు. తన 50వ సినిమాగా మహారాజాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నితిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తుడాన్ సుందరం నిర్మించారు. మమతా మోహన్ దాస్, అనురాగ్ కశ్యప్, మునీష్ ఖాన్ తదితరులు ప్రధానమైన పాత్రలలో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే, మహారాజా విజయ్ సేతుపతి ఒక సెలూన్ షాప్ నిర్వహిస్తూ ఉంటారు. అతనికి జ్యోతి అనే ఒక కూతురు ఉంటుంది. రోజు షాప్ తీయడం, అలాగే తన కూతుర్ని చూసుకోవడం మహారాజా దినచర్య. జ్యోతి స్కూల్లో పెద్ద స్పోర్ట్స్ పర్సన్. ఆమెకు పీటీ టీచర్ మమతా మోహన్ దాస్ బాగా ఎంకరేజ్ చేస్తుంది, గేమ్స్ ఇంకా బాగా ఆడాలని. అయితే ఒక రోజు షాప్ లో ఇనుప డస్ట్ బిన్ ఎవరో దొంగిలించారని మహారాజా తన కూతురుతో కలిసి కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. పోలీసులు ఈ కంప్లైంట్ ఫైల్ చేయకుండా నిరాకరిస్తారు. మహారాజా కూతురు జ్యోతి ఆ డస్ట్ బిన్ కి లక్ష్మి అనే పేరుతో పిలుస్తుంది. కానీ మహారాజా ఇంటెన్షన్ వేరే విధంగా ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? నిజంగా మహారాజా ఆ డస్ట్ బిన్ కోసమే వెళ్లారా పోలీస్ స్టేషన్ కి, లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? మహారాజా ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడవలసిందే. ఎలా ఉంది అంటే, దర్శకుడు ఎంచుకున్న కథ పేపర్ మీద చదివేటప్పుడు బాగుంది అనిపిస్తుంది, కానీ సినిమా తీసేటప్పుడు అసలైన ఎమోషన్ క్యారీ చేసే సినిమా హిట్ అవుతుంది. ఈ సినిమాలో స్టోరీ బాగున్నా చిన్న చిన్న లోపాలు మనకు కనిపిస్తాయి. సినిమా మొదలు పెట్టినప్పుడు చాలా స్టోరీలు తెర మీదకు కనిపిస్తాయి. దీంతో ప్రేక్షకులు బోర్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది. కానీ విజయ్ సేతుపతి తన నటనతో ప్రేక్షకులకి బోర్ అవ్వకుండా చేస్తారు. ఒక మంచి లీడ్ తో సెకండ్ హాఫ్ పై అంచనాలు పెంచేలా చేస్తారు. క్లైమాక్స్ ముందు వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ సినిమాలో దర్శకుడు కొన్ని సెన్సిటివ్ అంశాలను చర్చించారు. అవేంటో తెర మీదకు చూడవలసిందే. తమిళ నేటివిటీ ప్రేక్షకులకి ఇబ్బంది పెట్టవచ్చు. మొత్తం మీద సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకులకి ఒక థ్రిల్లర్, యాక్షన్, రివెంజ్ డ్రామా చూసిన అనుభూతి అయితే కలుగుతుంది. ఎవరు ఎలా చేశారంటే, ఈ సినిమాలో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది విజయ్ సేతుపతి నటన గురించి. ఆయన నటనను వంక పెట్టాల్సిన పని లేదు. యాక్షన్ సన్నివేశాలలో విజయ్ సేతుపతి నటన చాలా బాగుంది. అదేవిధంగా ఎమోషన్ సన్నివేశాలు కూడా నటించి మెప్పించారు. ఇక పీటీ టీచర్ గా చేసిన మమతా మోహన్ దాస్ తమ పరిధి మేరకు నటించి మెప్పించింది. మిగతా నటినట్లు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే, సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ పర్వాలేదు అనిపిస్తుంది. పాటలు అయితే మనకు గుర్తు ఉండవు. చివరి మాట, యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి బెస్ట్ చాయిస్ అని చెప్పవచ్చు.